ప్రైజ్ లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. బలము, శక్తి ఎలా వస్తుందో తెలుసా? జ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుందో తెలుసా? దేవుని వలన వస్తుంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుని అడగవాలని వాక్యం సెలవిస్తాను. నీకు దైవికమైనటువంటి తెలివితేటలుంటే నువ్వు ప్రతి పరిస్థితుల్లో బలంగా ఉంటావు. ఎందుకంటే ఈ మానవ జీవితంలో మనల్ని బలహీనపరిచేటువంటి పరిస్థితులు చాలా వస్తాయి. మనల్ని శక్తిహీనంగా చేసేటువంటి మనుషులు చాలామంది మనతో ఉంటారు. ఎలాంటి బలహీనమైన, శక్తిహీనమైన పరిస్థితులు ఎదురైనా దైవికమైన జ్ఞానం నీకుంటే నువ్వు చెక్కు చెదరవు, నువ్వు బలహీనమైపోవు, ధైర్యంగా ఉంటావు, బలపరచబడతావు, నిరీక్షణతో నింపబడతావు. కాబట్టి దైవికమైన జ్ఞానాన్ని ప్రభువుని అడుగు. ప్రభా, నీ జ్ఞానం నాకు నాయనా, అప్పుడు నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను నీ కొరకు నిలబడగలుగుతాను. చాలామంది బలహీనమైపోతూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలు రాగానే, చిన్న అపజయాలు రాగానే, అనారోగ్యాలు రాగానే, ఏదైనా వారు అనుకున్నది జరగకపోయినా, లేకపోతే ఊహించని ఏదైనా విపత్కర పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నా బలహీనమైపోతారు, శక్తిహీనులైపోతారు. కానీ ఆత్మీయమైన శక్తి దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దానియేలుతో అందరూ అన్నారు, నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతున్నావు ఆ యొక్క సింహాల గుహలోకి, అవి నిన్ను తినబడేస్తాయి అని బలహీనపరిచారు. వాస్తవానికి సింహాల గుహలో పడినవాడు మరలా బయటికి రావడం అనేది అసాధ్యం. కానీ చాలా బలంగా, దృఢంగా, శక్తివంతంగా ఉన్నాడు మన దానియేలు. ఎందుకో చెప్పనా? దేవుని జ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి. దైవికమైన ప్రసన్నతతో, దేవుని ఆత్మతో అతడు నింపబడ్డాడు కాబట్టి దేవుడు అతనికి బలాన్ని, శక్తినిచ్చాడు. నీకు కూడా దేవుడు అట్టి శక్తినిస్తాడు. మరి దేవుని జ్ఞానంతో నింపబడతావా?